హాయ్ వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వచ్చేసి భోగి నుంచి సంక్రాంతి వరకు జరిగిన వీడియో అండి. నిజంగా అసలు నేను చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేయక. సో ఈ లాంగ్ వీడియో అనమాట మీకోసం పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటి అనేది నేను చెప్తాను. ఇది హ్యాపీ న్యూ ఇయర్ రోజు రాత్రి మనం మందుగుండ సామాన్లు కాల్చుకున్నాము. సో అది అయిన తర్వాత ఇలా భోగి స్టార్ట్ అయింది. భోగి స్టార్ట్ అయ్యాక మేము ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఉన్నట్టే రొటీన్గా భోగి చూడడానికి వెళ్తూ ఉంటాం కదా, అలాగే లైన్లో వేసిన భోగిని చూడడానికి వెళ్ళాను అనమాట. సో అక్కడ భోగి మంటలు చూసుకుంటూ నేను పాప అక్కడ ఎప్పుడు మనకి విషెస్ చెప్పిన కాలనీ వాళ్ళతో మాట్లాడుకుంటూ కాస్త చూసారా ఈ కలగ పువ్వులు అనేది నేను తీసుకున్నాను అనమాట. మీకు ఒక విషయం తెలుసా, కలగ పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదంట. సో నేనైతే నాకు మ్యారేజ్ కాకముందు మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే ఇటువంటి ఎర్ర కలవలతో నాకు 21 రకాల పువ్వులతో పూజ చేయించారనమాట నాన్నగారు. సో ఇది అమ్మవారికి చేస్తే చాలా మంచిది. నాకు అనుకోకుండా ఈ పువ్వులు కనిపించాయి. ఆ పువ్వులు తీసుకొని నేను కొంతమందికి ఇవ్వాలనుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఒక్కొక్కరికి 4-5 పువ్వులు లెక్క నేను ఇంచుమించుగా ఒక 12 మందికి పంచాను. అది చాలా పుణ్యం. ఆ సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. సో అలా తీసుకున్నమాట. అది కూడా పండక్కి దొరకడంతో ఆ పూలు ఎలాగానో దేవుడికి సమర్పించుకుంటారు. సో అవన్నీ చూసుకుంటూ మేము మా కాలనీలో ఉన్న తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక 2-3 భోగి మంటలు అయితే చూడడం జరిగింది. ఇది వచ్చేసి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడాను మేము ఇలాగే వేసుకుంటాము. ఇక్కడికే వెళ్ళానమాట. సో భోగి మంట దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి సో అలా వచ్చేసాము. ప్రతి సంవత్సరం కూడా చాలా చాలా బాగా భోగికి అయితే మార్నింగే లేచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. మా చిన్నప్పుడు అయితే భోగి మంట ఇంటి పక్కనే వేసేవారు. సో ఆ భోగి మంట మీదే నీళ్లు కాచుకొని స్నానాలు, సాయంత్రం భోగి పళ్ళు అవన్నీ పోసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అంతా ఫాస్ట్ కల్చర్ వచ్చేసింది. సో అదే కాకుండా ఏంటంటే మా ఇంట్లో కల్చర్ కూడా మారిపోయిందండి. పెద్దవాళ్ళు అయితే ఎవరు లేరు, తెలుసు కదా. మళ్ళీ నేనైతే మీకు రిపీటెడ్గా నేను అది చెప్పలేను, నేను గుర్తు చేసుకోలేను. సో అందుకని చెప్పేసి భోగిని జస్ట్ అలా నేను పిల్లలు భోగిని అలా సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నమాట. వాళ్ళకి కూడా కలగ పూలు ఇచ్చేసి వద్దామని చెప్పేసి, ఏంటి ఈసారి స్పెషల్ కలగ పూలు పంచుదామని మాకు తెలిసిన వాళ్ళు అడిగారు. సో అదేం లేదు, నార్మల్గా అన్నట్టుగా నా దగ్గర నేను ఎక్కువగా కొన్నాను. అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళకి ఇలా భోగి రోజు మరి ఇంకా రేపు అయితే సంక్రాంతికి మీకు పనికొస్తాయి పూజకి అని చెప్పి నేను ఇస్తున్నాను అని చెప్పేసి కొంతమందికి అయితే మేము షేర్ చేసేసాం. అక్కడి నుంచి అలా బయలుదేరి ఇంకా ఏముందండి టిఫిన్లు అవి చేస్తూ ఇంకా బయట ఉన్న పండగకి ఉన్న పనులన్నీ నేను చూసుకుంటూ అన్నట్టు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. సంక్రాంతి అయితే నేను ఈసారి ఎప్పట్లాగే శ్రీకాకుళంలో చేసుకోలేదండి, అలాగని వైజాగ్ కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళానో నేను మీకు ముందు చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇదండి అలా అనమాట వెళ్ళి వచ్చేసాము. సో నాతో ఎప్పుడు కూడా చిన్న పాప వస్తుంది లేదా పెద్ద పాప వస్తుంది. పెద్ద పాప అయితే రావడం కాస్త తక్కువ, కానీ చిన్న పాప అయితే త్వరగా వస్తుంది అనమాట. సో వీడియోస్ అన్నీ తీసుకుంటూ చాలా చక్కగా త్వరగా మేము బయలుదేరి అయితే వచ్చేసామన్నమాట. ఇంతకీ మీరు పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. సో కొత్తగా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారని నాకు తెలుస్తుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే ఇక్కడ గంగిరెద్దు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకరు వెళ్ళాలని మర్చిపోయాము. గంగిరెద్దులు వాళ్ళు వచ్చారు. ఈలోపు మా వారు వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాల్సిన బత్తెలు అవన్నీ ఇచ్చేసి సో అక్కడి నుంచి బయలుదేరమాట. తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు లంచ్ చెప్పారు, ఎప్పుడు వస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. అసలు భోగి రోజు బయట లంచ్ చేద్దాం అనుకున్నాము, కానీ 10 సార్లు పిలిచాక వెళ్ళకపోతే ఎలా ఉంటుందండి, బాగోదు కదా. అందుకని చెప్పి బయలుదేరాం అనమాట. ప్రతిసారి భోగికి మేము అమ్మ వాళ్ళు ఉండేటప్పుడు అయితే భోగి మంటలో నీళ్ళు కాచి చక్కగా ఆ రోజు కుడుము పెట్టి మంచిగా అమ్మ అయితే ఖచ్చితంగా అరిసెలు, పోకుండలు, జంతికలు ఖచ్చితంగా చేస్తాయి. సంక్రాంతి అంటే ఖచ్చితంగా పిండి వంటలే కదండి, పెద్దలకి పెట్టుకోవడం పిండి వంటలు ఇవన్నీ మీకు తెలిసినవే. సో ఈసారి అయితే అవి ఏం లేదు. నాకు కూడా అసలు పండగకి ఉండాలనిపించలేదు, ఎందుకంటే చాలా చికాగ్గా అనిపించింది. ఎందుకో తెలీదు, అసలు పండగని ఇక్కడ చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాం.
అందుకని చెప్పేసి బయలుదేరి ఇంకా మేము అవుటింగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరనమాట. సో మీరందరూ ఎలా చేసుకున్నారు, ఎంత చక్కగా చేసుకున్నారు చూస్తున్నారా. మేమైతే బండి మీద బయలుదేరాము, పైడిభీమవరం వెళ్ళాం అనమాట. పైడిభీమవరం దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ అది చేసి అక్కడ నేను డిన్నర్ అంటున్నాను, లంచ్ అది చేసాను. అది అయితే నేను కవర్ చేయలేదండి. సో ఎందుకంటే మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాము. సో అక్కడ కూడా కవర్ చేయలేదు. సో లాంగ్ లెంత్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పి కవర్ చేయలేదు అనమాట. ఇక్కడి నుంచి ఇలా బయలుదేరాము. రోడ్లు అయితే చాలా విశాలంగా ఎవ్వరూ లేరు. మేమైతే త్వరగానే బయలుదేరాము కదా, త్వరగానే బయలుదేరనమాట. అక్కడి నుంచి ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పిల్లలకి వాళ్ళు భోగి పళ్ళన్నీ పోసి కాస్త టైం అయితే అయ్యిందనమాట. సో నేను మా పాప ఎప్పుడు స్కూటీ మీద వెళ్ళిపోతాం ఇద్దరం కలిసి. మా పెద్ద పాప వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ బండి మీద వాళ్ళు వచ్చేస్తారు. ఇలా ప్రయాణం చేస్తే చాలా బాగుంది. నాకు లాంగ్ జర్నీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. మీలో ఎంతమందికి లాంగ్ జర్నీ చేయడం ఇంట్రెస్ట్ నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, సంక్రాంతి అనేది మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఫ్యామిలీస్ అందరూ కలుసుకునే పండుగ. సో మాకైతే ఫ్యామిలీస్ అయితే ఎవరూ లేరు, మీకు తెలిసిన విషయమే. సో అందుకనే చెప్పేసి బయటికి వెళ్ళిపోయాం అనమాట. మన వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయండి నిజంగా. అసలు ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ వీడియోస్ తీసుకోవాలంటే డబుల్ టాస్క్ లాగే అనిపిస్తుంది నాకైతే. చాలా ఇంటి టైం సరిపోవట్లేదు. ఒక జాబ్ చేస్తూ ఇంకొక దగ్గర వీడియోలు అప్లోడ్ చేసుకున్న పనులకి వాటికి నాకైతే చాలా అయితే టైం అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇలా స్టార్ట్ అయింది. మేము ఇక్కడి నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాం అనమాట. సో నేనైతే ఈసారి పండగకి కొత్త బట్టలు ఎలా తీసుకున్నానంటే మగ్గం వర్క్స్ అది చేయించేసాను. ముందుగానే తీసి పెట్టేసుకున్నాను అనమాట. టైం అస్సలు సరిపోదు కదా, ఈ పండగ సీజన్ అయితే అస్సలు సరిపోదండి. అందుకని చెప్పేసి నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈసారి పిల్లలు కూడాను క్రిస్మస్కి జీన్స్ అవి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడాను టాప్స్ ఆ జీన్స్ మీద టీ-షర్ట్స్ అవి లాంగ్ ఫ్రాక్స్ కొన్ని తీసుకున్నారు అనమాట. అయితే ఈ వీడియోలోన మీకు జీన్స్లోనే కనిపిస్తారు. నెక్స్ట్ వీడియోలో పిల్లలు లాంగ్ ఫ్రాక్స్ అవి యాడ్ చేస్తాను. ఇంకా మీరేం తీసుకున్నారు, ఏ మోడల్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయకపోతే, షేర్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది నాకైనా కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మా జర్నీ అయితే మారిపోయిందనమాట. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేమైతే అక్కడ వెహికల్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. అక్కడి నుంచి ముందుకు బయలుదేరి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. లంచ్ చేసి ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర బళ్ళు పెట్టేసి ఇదిగోండి వెహికల్ అయితే మారిపోయి మేము ముందుకైతే వెళ్ళిపోతాం అనమాట. ఇంతకే ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది మీకు తప్పకుండా చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి చూసారు కదా. మేము వచ్చేసరికి నేను వచ్చింది ఇక్కడ ఈవినింగ్ అనమాట, 6 అయిపోయిందండి. ఇక్కడ ఛాయ్కి అని చెప్పేసి ఆగా అనమాట. ఇక్కడ ఛాయ్ తీసుకున్నాము. ఇంతకీ ఎక్కడికి వచ్చాము తెలుసా, విజయనగరం వచ్చానమాట. విజయనగరం పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఫ్రెండ్స్, ఎప్పుడు అక్కడే చేసుకొని ఉండి బోర్ అనిపిస్తుంది. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం ఉండి చేసుకోవాల్సిన పూజ పునస్కారాలు ఆ రోజు ఆ తిథులు అన్నీ ఉంటాయి. కానీ ఎందుకో మనసు బాధనప్పుడు బయటికి రావడం మంచిది అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈసారి విజయనగరం వచ్చేసాను అనమాట. చక్కగా పిల్లలకి ఇచ్చిన హాలిడేస్ అన్నీ చక్కగా చూసుకుంటూ ఈ పండగకి విజయనగరంలో గడపాలని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకని చెప్పి వచ్చేసాం. చూసారా, క్రాఫ్ట్ బజారు చాలా పెద్దదిగా పెట్టారండి. చాలా బాగుంది. నేనైతే ముందు అజంతా గార్డెన్స్ చూసారా, అటు సైడ్ అజంతా గార్డెన్స్ ఉందనమాట. ఫస్ట్ అజంతా గార్డెన్ వైపు వెళ్ళి చక్కగా షూట్ చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం, పిక్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఫోన్ చేయగానే వెంటనే ఆలస్యం ఎందుకన్నట్టు మా సూర్య వచ్చేసాడు అనమాట. సూర్య ఎవరంటే మా ఆడపడుచు వాళ్ళ బాబు అనమాట. ఇదంతా చక్కగా చూసి వెళ్దాం అనుకునే లోపు మళ్ళీ మేమేం చేసామంటే మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ రాలేము మంచిదంతా అని చెప్పేసి సో ఇదంతా కవర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సూర్య చాలా ప్లేస్ అయితే మాకు చూపించాడు. చాలా బాగుంది. విజయనగరం పండగ వాతావరణానికి అయితే ఏమీ తీసుకోలేదండి బాబు. ఎక్కడ చూసినా రష్గానే ఉన్నది. ఇక్కడ టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఇది వచ్చేసి 10:30 అంటే 11 కూడా
కావస్తుంది, 10-11 కావస్తుంది. ఇప్పటికే అసలు ఎంత దీనిగా ఉంది, ఇంకా షాప్స్ అన్నీ తెరిచే ఉన్నాయన్నమాట. సో చూడండి, అంటే ఈవినింగ్ ఇంకెలా ఉంటుందో ఏంటో మీకే అర్థమైపోతుంది. మేమైతే ఇవన్నీ చక్కగా చూసుకుంటూ బయలుదేరమాట. అజంతా గార్డెన్ దగ్గరికి వెళ్ళాము. మొత్తం అంతా కాసేపు అలా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసాము. ట్రెండ్స్ కూడా చాలా బాగుందండి. పండగ సీజన్లో ఆఫర్లు అయితే పెట్టాడు, చాలా చాలా బాగుంది. బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఈసారి, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా షాపింగ్ అంతా అయిపోయింది. అట్లా జస్ట్ చూసి వచ్చేసాము. అదైతే నేను కవర్ చేయలేదు, చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయాము. సో అలా అలా వస్తూ ఇంకా మేము ఒక సైడ్ని ఆపేసి కాస్త ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి కొంచెం చాట్ లాంటివి కాస్త తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా ఫొటోస్ అన్నీ సూపర్గా తీసుకున్నాము. చాలా బాగుందండి ఇది. మేము రాగానే ఇక్కడ ఫొటోస్ అనేది దిగేసాము. మొత్తం అంతా తిరిగి వెళ్ళేసరికి 11 అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్, అవన్నీ అటు సైడ్ ఉన్నాయన్నమాట. పెద్ద చెరువు అంటారు కదా, అదే ఇది. సో ఇలా ఉంది. లైటింగ్స్ సూపర్గా ఉంది. మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది. అసలు నాకైతే నైటే ఈ లైటింగ్స్ మీద వాటి మీద చాలా చాలా ఫొటోస్ చాలా బాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి చాలాసేపు అక్కడే మేము ఉండి చక్కగా అంతా చూసి వచ్చాం. చాలా పిక్స్ అయితే తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అందరూ పండగ టైంలోన ఇంకా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటూ ఉంటే నేనైతే మాత్రం ఈసారి ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే వంటలు అనేవి ఎప్పుడైనా సరే నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు నేను చేసుకొని చక్కగా తింటాను అనమాట. కానీ పండుగ అనేసరికి ఏదో ఒక లోన్లీ ఫీలింగ్ అయిపోయింది. ఎవరు లేరులే ఇంకా అన్నట్టు అనిపించింది. ఇంకా వెంటనే నాకైతే అమ్మ వాళ్ళు అయితే గుర్తొచ్చారు. ఇంకా అత్తగారు ఉన్నప్పుడు అయితే కొంతలో కొంత అనమాట. పండుగ రోజు కాకపోతే నెక్స్ట్ రోజే వస్తారులే అనుకున్నాం. ఈసారి అది కూడా లేదు కదా, టోటల్ మిస్సింగ్. అందుకని చెప్పి బయటకు వచ్చేసారనమాట. ఎంతో చక్కగా ఉన్న వాళ్ళతోని మనం సంతోషంగా ఉండాలి. నాకు వచ్చేసరికి 2 ఆడపడుచులు అనమాట. ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు కదా, వాళ్ళైతే ఈసారి అక్కడ ఉన్నారనమాట. సో మేము దసరా అవన్నీ చక్కగా చేసుకున్నాం. దసరా దీపావళి అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం చక్కగా అలా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వచ్చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఎంజాయ్ అంటే ఏముందండి, ప్లేస్ మారితే కొంచెం మైండ్ చేంజ్ అవుద్ది కదా, అందుకని చెప్పి ఈసారి బయటికి రావాల్సి వచ్చింది. సో అలా మేమన్నీ చూసుకొని బయలుదేరేసరికి చాలా టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా సూర్య చాలా పిక్స్ అయితే తీసాడనమాట. ఇక్కడ చూసారా, హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఈ జర్నీకి వాటికి కూడా మనకి పొల్యూషన్ చాలా చాలా డస్ట్ అయితే పడుతుంది. ఇంకా హెయిర్ ఫేస్ అంతా కూడా చాలా వరకు దీనిగా అనిపించేసింది నాకైతే. నేనైతే ఎటువంటి ప్యాక్ వేసుకోలేదు, ఒక మేకప్ లేదు, ఏమీ లేదు, నార్మల్గా వచ్చేసాను అనమాట. చాలా పిక్స్ అయితే తీసుకున్నాను, చాలా సరదాగా అనిపించింది. మా పెద్దమ్మ అయితే తను చాలా చాలా దీనిగా తీసిందనమాట నాకు. సో ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరదామని చెప్పేసి మేము ఇక్కడి నుంచి క్రాఫ్ట్ బజార్ అన్నీ మొత్తం అంతా చూసుకొని వెళ్ళేసరికి ఇంకా నిద్ర అయితే చాలా వరకు ముంచుకొచ్చేసింది. నేనైతే ఫుల్గా చక్కగా తినేసి ఇంకా పడుకోవడం అయితే జరిగిందనమాట. సో మీలో ఎవరైనా విజయనగరంలో ఉంటే చక్కగా పిక్స్ తీసుకోవచ్చు. లేదు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ టైం వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. ఇది వెల్కమ్ స్టాచ్యూ ఉంటుంది కదా, బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది చాలా బాగుందన్నమాట. ఇక్కడ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. ఈ గార్డెన్స్కి ఆపోజిట్లోనే క్రాఫ్ట్ పెట్టారు. ఏంటంటారు దాన్ని, మనకి ఇక్కడ క్రాఫ్ట్ బజార్ లాగే అక్కడ కూడా ఒక క్రాఫ్ట్ బజార్ పెట్టారనమాట. సో అది కూడా జస్ట్ అలా విజిట్ చేస్తా, అక్కడ నేను మీకు చూపిస్తాను. చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నిజంగా మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ గ్రాస్లో నడుస్తుంటే చాలా చక్కగా అనిపించింది. లైటింగ్స్కి, స్టాచ్యూకి చాలా సూపర్ అనమాట. ఇంకా చాలా అనుకునేసరికి మా సూర్య కూడా కొన్ని పిక్స్ అయితే ఇంకా బాగా తీశారు. మా ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడూ నాకు తీయడానికి ఫస్ట్నే ఉంటారనమాట. నా వచ్చే వీడియోలన్నీ వాళ్ళే అన్నీ తీస్తూ ఉంటారు అనమాట. ఎంత బాగా ఎడిట్ చేస్తుంటారు, ఎంత బాగా తీస్తూ ఉంటారు చూడండి. నేనైతే చక్కగా ముందుకు వెళ్ళి దిగి ఒక పిక్ కూడా తీసుకున్నాను. చాలా హైలైట్గా అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్, ఇదండి అక్కడ గార్డెన్ విశేషాలు అయితే ఇలా షేర్ చేసుకున్నాను. లోపల కూడా మంచి మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి.
నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఏంటి పెళ్ళికి షూట్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి షూట్ చేసుకుంటారంట. మార్నింగ్ వాకింగ్కి, ఈవినింగ్ వాకింగ్కి చాలా చాలా బాగుంటుంది. గార్డెన్స్ మనకి దగ్గరగా ఉండి ఇలాంటి లాంగ్ గార్డెన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం నడవడానికి వాటికి కూడా చక్కగా ఉంటుంది అనమాట. చూస్తున్నారా, ఇక్కడ మా పిల్లలు కూడా మంచి మంచి పిక్స్ అయితే దిగారనమాట. నేను కూడా తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఇంకా చెప్పాను కదా ఈ క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాము. ఈ కిడ్స్ ఆడుకోవడానికి ముందుకైతే మంచి టాయ్స్ పెట్టారు. సో లోపలైతే మాత్రం మంచి ఏమంటారు పింగాణి ఐటమ్స్ అయితే మాత్రం ఎంట్రన్స్లో పెట్టి, ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టారు, బ్యాంగిల్స్ పెట్టారు, కుర్తాసు, శారీసు, కాటన్ శారీసు, బాబా చాలా 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 ఐటమ్స్ అయితే పెట్టారండి బాబు. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి శారీస్ కూడా బెనారస్ టిష్యూ బెనారస్ శారీస్ అయితే నాకు ఇది వచ్చేసి చాలా బాగా నచ్చిందన్నమాట. సో స్కై కలరు 3800 చెప్పారు. అది రీజనబుల్ ప్రైస్ కాదని చెప్పి నేను తీసుకోలేదు. ఎందుకంటే మనం షాప్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా 2 కన్నా ఎక్కువ పడదు. ఇక్కడైతే మరీ కాస్త ఎక్కువ చెప్తున్నారు. ఇంకా మసాలాలు, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కామన్, అవైతే నేను ఎప్పుడూ చూడను అన్నమాట. సో కిడ్స్ టాయ్స్ కూడా అవి కూడా పెద్దగా ఏమీ, ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడాను నథింగ్, చూడవలసిన పనే లేదు, ఎప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి నేనైతే చక్కగా అలా జస్ట్ అలా చూసుకుంటూ ముందుకైతే మూవ్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూస్తుండగా మా ఆడపడుచు ఏముందంటే, మీరు వెళ్ళిపోయారు వద్దాం, మేము కూడా వచ్చి ఉండేదాన్ని కదా చూడడానికి అని అంటే, సో నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే పింగాణి ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. టీ కప్స్ అయితే కోకోలలాగా బాగా వేసేసి ఉన్నారు. ఇక్కడ సెట్ వచ్చేసి 250 నుంచి స్టార్టింగ్ అనమాట. చిన్న చిన్న కప్స్, పెద్ద పెద్ద కప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా చిన్న చిన్న జాడీలు ఉన్నాయన్నమాట. నాకు జాడీ చూడగానే ఫస్ట్ మా మమ్మీ వచ్చారు. ఎందుకంటే ఆవకాయ పట్టేటప్పుడు అలా జాడీలోనే వేసేవారు. చిన్న ఉప్పుకి వాటికి కూడా జాడీయే మమ్మీ బాగా వాడేవారు. మమ్మీకి ఆ వీడియో ముందు రావడానికి చాలా ఫియర్ అనమాట. నేనైతే దీంట్లో పడి కొన్ని వీడియోస్ అయితే మమ్మీ పోస్ట్ చేయనే లేకపోయాను అనమాట. సో అలా అయిపోయింది. బట్ నాకైతే పింగాణివి అయితే చాలా బాగా అనిపించింది. సో నేనేమనుకున్నానంటే ఈసారి మాత్రం హౌస్ అయితే చేయించే ప్లాన్ అయితే వేసుకున్నాను. సో అట్లాగా వెళ్ళిపోతే మాత్రం చేంజ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఇటువంటి జాడీలు అయితే తీసుకోవాలి. నేను కూడా అన్నిటికీ అనుకున్నాను. ఇక్కడ చూసారా మనకి మొక్కలు పెంచుకోవడానికి ఏనుగులు అనమాట ఉండి మనకి ఉంటాయి కదా గోళాలు, మొక్కలు పెంచుకోవడానికి అలాంటి గోళాలు అనమాట ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అవేనండి, ఫ్లవర్ వాస్ తాలూకా గోళాలు అనమాట. ఫ్లవర్స్ పెంచుకోవడానికి పింగాణి దాంట్లో చక్కగా షోకేస్లో పెట్టుకోవడానికి వాటికి చాలా బాగున్నాయి. ఏనుగు లాంటి ఏమంటారు గోళాలను కూడా చేశారు వాళ్ళు. చాలా బాగా నచ్చాయి. చిన్నవి పెద్దవి చూడండి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్లో కొన్ని అయితే మనకు దొరికేస్తున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్వి మంచిది కాదంటారు. మట్టి పాత్రలో మనం అయితే యూజ్ చేయలేము. ఇక్కడ ఇంటి డెకరేషన్కి కూడా పింగాణివి అయితే చాలా మంచివని మన చిన్నప్పటి నుంచి కొన్నిటిని పింగాణి దాంట్లోనే ఉంచేవారు. మనం సంవత్సరాల తరబడి ఉంచుకున్న ఊరగాయని వాటిని కూడా పింగాణి దాంట్లోనే ఉంచేవారు కాబట్టి సో పింగాణి కూడా బెటర్. కాకపోతే చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలి. మనకి వాడుకోవడం వచ్చినట్టయితే పింగాణి చక్కగా వాడుకోవచ్చండి. కానీ ఈ ఫాస్ట్ టైంలో అయితే మాత్రం ఆ పని చేయలేము. ఇక్కడి నుంచి మేము ఇంటికి వచ్చాక ఇంకా ఫుల్గా అలసిపోయాం. మా వదిన అయితే అన్నీ చేసి పెట్టారు పాపం. చికెన్, బిర్యానీ, కచంబరి అన్నీ పెట్టారు. కానీ తినడానికి మాత్రం నాకైతే చాలా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అలాగలాగే భోజనం అయితే చేసేసాము. చాలా టేస్టీగా చేస్తారు. తనైతే బిర్యానీ బాగుంటుంది, చికెన్ కూడా చాలా బాగుందన్నమాట. సో మేము తిన్నాక వెంటనే స్లీప్ వేసేసాం. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లేవాలి. ఇది వచ్చే సంక్రాంతి రోజు వీడియో అనమాట. కొన్ని పూలు అయితే నేను తీసుకున్నాను, వేరే దగ్గరికి అయితే ఇవ్వాల్సి అనుకున్నాను అనమాట. మీకు ఈ పూలు గుర్తున్నాయా? పండుగ అంటేనే పూలు, ప్రతి చెట్టుకెళ్ళి కోసుకుని వచ్చేవాళ్ళు అన్ని రకాల పూలు పెట్టి. కానీ ఇంకా ఎవరికండి పూలు దొరుకుతున్నాయి ఇక్కడ? అందరూ కొనేసుకుంటున్నారు. అందరికీ హ్యాపీ సంక్రాంతి
హాయ్ అండి, అందరికీ రామనారాయణకి స్వాగతం అండి. మీకు తెలుసా, చాలామంది చూసే ఉంటారు రామనారాయణ అని చెప్పేసి. ఇక్కడ బాణం షేప్లో ఉంటుందన్నమాట ఈ గుడి. సో విజయనగరం నేను ఎందుకు వచ్చానంటే రామనారాయణను చూడడానికి వచ్చానమాట. సో ఇదంతా రామనారాయణ స్టార్టింగ్ అండి, చూస్తున్నారు కదా. అక్కడ మనం వెహికల్ పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంట్రన్స్ వెళ్ళడానికి అనమాట టికెట్ అనేది ఉంటుంది. సో మేము ఇదంతా ఇటు సైడ్ వెహికల్ పెట్టేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే చాలా బాగుంటుందండి చూడడానికి. నైట్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం మీద ప్రొజెక్ట్తోని రాముల వారి కోసం వేస్తారంట. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి నాకైతే తెలీదు. అందుకని చెప్పేసి ఈ సంక్రాంతికి సరదాగా మేము రామనారాయణ చూడడానికైతే వచ్చేసానమాట. నేను, మా వారు, 2 పాపలను, మా సూర్య వచ్చామన్నమాట. మా ఆడపడుచు అయితే రాలేదు తను. సో ఇంకా బయలుదేరి వెళ్దాం అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాము. చూపించాను కదా, అది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి సైడ్ టికెట్స్ అయితే తీసుకోవాలి. లోపలికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. సంక్రాంతి రోజు కదా, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాము. బట్ కాదండి, నిజంగా చాలా మంది అయితే వచ్చారు. ఎంత బాగా లోపల ఉందంటే నిజంగా మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి 10:30 అనమాట. ఇంటికి వెళ్ళేసరికి 3 అయింది. అంత టైం ఇక్కడే స్పెండ్ చేసి వెళ్ళాం అనమాట. ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుంది, చక్కగా ఉంది. వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, చక్కగా నడిచి రావచ్చు. ఆ చివరిన వచ్చేసి చిన్న షాప్ లాంటిది పెట్టారు, చూస్తున్నారు కదా. ఇదే మొత్తం అంతటికి కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడైతే సంక్రాంతి కదా, చక్కగా రంగోలీలు అయితే వేశారు. ఇక్కడ కొన్ని చిన్న చిన్న పార్ట్స్తోని కలర్స్ పెట్టారు. ఎవరైనా ఫొటోస్ తీసుకున్న వాళ్ళు చక్కగా కలర్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఆ కలర్స్ కూడా అక్కడ పెట్టడంతో నేను కూడా కొన్ని ట్రై చేశాను అనమాట. చిన్నగా అయితే వేశాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. నిజంగా ముగ్గులు వర్షంలో అనిపించింది. నేనైతే ఆసం అని చెప్తాను. సంక్రాంతి తాలూకా ముగ్గులన్నీ వేశారు. గంగిరెద్దులు, తర్వాత చెరుగళ్ళు, పాలు పొంగించడం, తర్వాత మనం కుండలో బియ్యం వేస్తాం కదా, అవన్నీ కూడా ముగ్గుల ద్వారానే వేశారనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చాలా చాలా ఎన్నో రకాల ముగ్గులు అయితే వేశారండి. హరిదాసుని వేశారు. మంచి మంచి పద్మాలు, ఫ్లవర్స్, సీతాకోక చిలుకలో 2025 ఎంట్రన్స్ అన్నీ కూడా వేశారు. కనుమ విశిష్టత. ఇక్కడ వచ్చేసి నవరత్నాల ముగ్గు వేశారు. రథం వేశారు, దాని కింద నవరత్నాలు వేశారు. నవధాన్యాల ముగ్గు వేశారు. చాలా చాలా బాగా అనిపించింది. మేము అన్నీ కూడా చూసుకొని చక్కగా వచ్చామన్నమాట. సో మా సూర్య అంటే మా పాప వాళ్ళు అయితే చక్కగా వీడియోస్ తీశారు. నాకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది చూసారా, కాలమ్స్ అన్నీ ఉంచారు అనమాట. ఇంకా ఎవరైనా వేసుకోవాలంటే చక్కగా ముగ్గు వేయచ్చు. అక్కడ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. లోపల మంచి గార్డెన్ ఉంది. స్టార్టింగ్లో ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావచ్చు. వే అయితే సూపర్గా ఉందన్నమాట. విజయనగరం నుంచి సీదా వెళ్ళిపోతే మనం వెళ్ళడానికి ఒక 40 నిమిషాలు అయితే పడుతుందండి. చాలా బాగుంది. ఇక్కడ మనకు విజయనగరం దగ్గరేనండి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు. చక్కగా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సీదా పోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదంతా ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇతనే దీన్ని ఆవిష్కరణ అంట. చాలా బాగుంది. సో ఎనీవే ఏదేమైనా సరే దీన్ని చూద్దామని నేనైతే అనుకున్నాను. సంక్రాంతికి ఇంట్లో ఉండి అలా కొంచెం బాధపడే కన్నా ఈసారి బయటకు వచ్చేసి చక్కగా మనం కూడా ఎంజాయ్ చేద్దామని ఒక చిన్న ఆలోచనతో బయటకు వచ్చేసాను అనమాట. పిల్లలకి కూడా ఒక 4-5 డేస్ హాలిడేస్ కదా, వాటిని కూడా అలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి రామనారాయణ స్టార్టింగ్. మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. నేనైతే ఎంత బాగా అనిపించింది అంటే నాకు అంత బాగా అనిపించింది. పిల్లలతో చాలా చక్కగా సరదాగా ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. ఇలా ముందుకు ఇలా వచ్చేస్తే లోపలికి చెప్పులతో వెళ్ళకూడదు. ఇక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర మేము చెప్పులు అయితే పెట్టేసాను అనమాట. ఇలా ఇటువైపు నుంచి ఒక దారి ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఉయ్యాళ్ళు, గార్డెన్, ఇదంతా వాకింగ్ చేసే వాళ్ళకి ఏంటి. సో ఇదంతా బాగా అనిపించింది. మేమైతే అలా నడుచుకుంటూ ప్రతిదీ కూడా ఒక ఆహ్లాదంగా అనిపించింది నాకైతే. మనం రామతీర్థాలు వెళ్తాం కదా, ఇప్పుడు
ఉన్న ఈ జనరేషన్లో నిజంగా చాలామందికి భగవద్గీత గురించి, రామాయణం కోసం, వీటి కోసం ఏమీ తెలియదు. అలాంటిది ఇలాంటి గుళ్ళకి కానీ మన పిల్లల్ని తీసుకొస్తే పార్కులకి, సినిమాలకి ఎప్పుడు వాళ్ళే మనం తీసుకెళ్ళక్కర్లేదు, వాళ్ళే వెళ్ళి చూస్తారు. కానీ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి మాత్రం మనమే తీసుకురావాలండి. ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే మన సంస్కృతులు, సాంప్రదాయాలు నేర్పించాలంటే పిల్లలకి ఖచ్చితంగా ఇటువంటి మోటివేషనల్ టెంపుల్స్ అవి ఉండాలి. అది ఏదేమైనా సరే ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల్ని, దాన్ని బట్టే ఒక పద్ధతిగా ఉంటారనమాట. సో మేమైతే అంతా చూసేసి లోపలికి వచ్చేసి ఇంకా టోటల్గా స్టార్ట్ చేసేసాము చూడటం ఇవన్నీ అనమాట. ఇలా పిల్లలకి అన్ని రకాలు చూపించాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే చాలామంది పండగ వాతావరణంలో రారేమో అనుకున్నామండి, కానీ నిజంగా చాలామంది వచ్చారు. ముగ్గు చాలా హైలైట్గా ఉంది కదా. ఇది వచ్చేసి వే చూసారా, ఇటుపక్క ఒక వే, ఇటుపక్క వే. ఇది వచ్చి దాని ప్లానింగ్ అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట టెంపుల్. మిడిల్లో వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహంలో రాముల వారి గుడి ఉంటుంది. సో ఇప్పుడు ఇటు నుంచి వెళ్దాం మనం, రండి. ఎంత బాగుందో గార్డెన్ అంతా, మెట్లు చూసారా, నిజంగా అయితే నాకు ఎంత బాగా అనిపించిందో. ప్రశాంతంగా నడుచుకుంటూ చక్కగా కూర్చొని ఆ పై వరకు అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాం అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళడమే నా ఎక్కువ ఇంట్రెస్ట్. మేమిద్దరం కలిసి నడుచుకుంటూ కొన్ని ఫొటోస్, కూర్చుంటూ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా పిల్లలకైతే ఇంకా చాలా ఎంకరేజ్మెంట్. చూస్తున్నారు కదా, అటువైపు నుంచి మా పాప ఎంత బాగా కవర్ చేసి తీస్తుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ సారీ వచ్చేసి నేను పోచంపల్లి తీసుకున్నాను, దీనికే వర్క్ చేసుకున్నాను అనమాట. సో కట్ వర్క్ ఉంటుంది సైడ్న వచ్చేసి. సో ఈ సారీ అనమాట పింక్ అండ్ బ్లూ. ఇది నాకు ఎట్లా ఉంటుందో, నేనైతే మిడిల్ కలర్ కదా అని అనుకున్నాను, కానీ చీర అయితే చాలా బాగుంది. చాలామంది అయితే అడిగారనమాట. ఇంకా వీటికైతే నేను కింద చీరకి కుర్చీలు కూడా వేశాను, చాలా బాగా అనిపించింది. పాప అయితే ఇంకా నా దగ్గర ఉన్న బ్యాగ్ని అయితే తీసుకొని అందులో డ్రింక్స్, వాటర్ బాటిల్ పెట్టుకొని తన పని తను చూసుకుంటుంది అనమాట. ఇంకా ఎవరి పనిలో వాళ్ళన్నట్టుగా మేము మొత్తం అంతా తిరిగి చూసి బాగా ఎంజాయ్ చేసాము. ఆ కింద అయితే చాలామంది ఉన్నారు చూడండి, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎవ్వరు లేని దగ్గరికి అయితే మేము కొంచెం ముందుకి పైకి అయితే వచ్చేసి మా ఫొటోస్ అయితే మేము తీసుకుంటున్నాం అనమాట. నిజంగా ఏంటంటే కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం సినిమాలకు వెళ్ళడమో లేకపోతే షికారుకి వెళ్ళడమో ఎంజాయ్ వస్తుంది. కానీ ఇటువంటి టెంపుల్స్కి, దేవుని విషయాల్లో ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి చాలా ప్రశాంతత వస్తుంది, పిల్లలకు కూడా బాగా తెలుస్తుంది. సో పిల్లలకైతే రామాయణం గురించి స్కూల్లో చెప్పేశారంట. అయితే నేనైతే నిజంగానే షాక్ అయ్యాను. నిజంగా వీళ్ళకి రామాయణం తెలియదు కదా. సో మేము కూడా ఇంట్లో ఎటువంటివి ఏమీ ఇచ్చేయట్లేదు ఎట్లాగా అనుకున్నాను. ఇక్కడ విష్ణుమూర్తి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో నాకు ఏదైనా ఒకటి లోపలంతాను చక్కగా సీలింగ్ మొత్తం అంతా కూడాను సెంట్రల్ ఏసీ అండి. లోపల విగ్రహం దగ్గర నుంచి అంతా కూడాను ఏసీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. ఒక డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అలంకరించి అక్కడ స్వామివారు ఉంచారనమాట. ఇక్కడ నేను వెళ్ళి కాస్తంత దర్శనం చేసుకొని దేవునికి నమస్కారం చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియోని చూసి కొంతమంది వేరేగా అయితే కామెంట్స్ పెట్టకండి దయచేసి. చెప్పాను కదా, నేనైతే ఏదో ప్రశాంతంగా ఉందామని చెప్పి వచ్చాను. మీరైతే క్రిస్టియన్స్ టెంపుల్స్ తిరుగుతున్నారేంటి ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇక్కడ ఒక మంచి సంఘటన జరిగింది ఫ్రెండ్స్, అది కూడా మీకు చక్కగా నేనైతే వివరిస్తాను. చూడండి, ఈ గార్డెన్ అంతా చాలా బాగుందండి. నిజంగా ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా ఎంత తిరిగినా ఇంకా మాకు చాలా బాగా తిరగడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చిందన్నమాట. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. పై స్టెప్స్ అంతా రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి టెంపుల్ ఒకటి ఉంటుంది, అది దర్శించుకొని ఇక్కడ స్టార్టింగ్ అండి. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. చెప్పాను కదా బాణం వంకి తిరిగినట్టు ఉంటుందని. ఈ వంకిలోనే మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఇక్కడ
ఇక్కడికి వచ్చేసరికి రామాయణం ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే ఏంటి షాక్ అయ్యాను, ఇందాక చెప్పాను కదా మీకు, రామాయణం అనేది మొత్తం అంతా మా పిల్లలు వివరంగా చెప్పేస్తున్నారండి. ఎందుకంటే స్కూల్లో చెప్పారంట. సో రామాయణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ అన్ని చిత్ర రూపంలో మనకి ఇక్కడ చిత్రీకరించి చూపించారు. ఎట్లా చెప్పాలి, లోపలికైతే కొంతమంది వీడియోస్ అవి తీయకూడదని అన్నారు, బట్ మేమైతే అంతగా ఏం తీయలేదు, పిక్స్ అయితే తీయలేదు, మా వరకు మేము తీసుకున్నాం అనమాట. సో మేము ఎలా నడిచామో, రామునికి సీతకి ఎలా వివాహం అయింది, రావణాసురుడు లంకకి ఎలా పట్టుకెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాముడు ఎలా తీసుకొచ్చాడు, పట్టాభిషేకం, టోటల్గా అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. నేనైతే అంతా నాకు కూడా ఫస్ట్ నుంచి తెలిసిందేనండి, ఎందుకంటే మా నాన్నగారు కూడాను రాములవారి భక్తులు అనమాట. సో అన్ని విషయాలు కూడాను ఖచ్చితంగా మాకు చాలా చక్కగా చెప్పారు. అయితే నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను చేంజ్ అయితే అయిపోవాల్సి వచ్చింది. సో అది ఇంకా వదిలేసేయండి. ఇక్కడ పిల్లలు అయితే మాకు టోటల్గా అన్ని విషయాలు చెప్పారు. మేమైతే చెప్తూ ఉంటే మనకే కదా కొన్ని తెలియదని నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి బయటకు వస్తే ఇంకా అటువైపు నుంచి ఇంకో దూరం ఉంటుంది. ఇటుకి అటుకి మధ్యలో అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూసారు, చాలా పెద్దదండి, చాలా పొడుగ్గా ఉంటుంది. అయితే మేము కూర్చున్న ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని అంట ఈవినింగ్ టైం అంట అందరూ ఆ రామాయణం ప్రాజెక్ట్ వేస్తారంట. వేసేటప్పుడు చూసారా ఇటు అటు ద్వారం అనమాట, అటువైపు గుడి ఇటువైపు గుడి ఉంటుంది అనమాట. సెంటర్లో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. నేను అందుకే మీకు టోటల్గా మొత్తం చూపిస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, వెళ్ళలేమనుకున్న వాళ్ళు అయితే చక్కగా దర్శించుకోండి, లేదు వెళ్ళగలం అన్న వాళ్ళైతే వెళ్ళండి, వెళ్ళే వాళ్ళైతే ఓకే చూసి వదిలేసేయండి. కానీ చాలా ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి, మంచి విశాలంగా చాలా చక్కగా ఉందన్నమాట. మాకైతే చల్లగాలికి చక్కగా అనిపించింది. అంతేకాదు ఇదంతా చూస్తుంటే చక్కగా అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా చైర్స్ అయితే వేస్తారు, చూస్తున్నారు కదా, అది ఇటు అటు గుడి అని చెప్పాను కదా, ఇదిగోండి ఈ మధ్యలో వచ్చేసి చైర్స్ వేస్తారు అనమాట. చైర్స్ వేశారు, కాసేపు మేము కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఎదురుగా ఉన్న విగ్రహాన్ని చూస్తే దాని వెనక అట్లా ప్రాజెక్ట్ అనేది మనకు వేస్తారనమాట. ఇదిగోండి ఆంజనేయ స్వామి వెనకాతలు అయితే ప్రాజెక్ట్ వేస్తారు. అతని హృదయం మీద రాముల వారి చిత్రం అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా రాముడు సీత ఆంజనేయ స్వామి గుండెల్లోంచి వచ్చినట్టుగా వేస్తారంట. ఇది ఈవినింగ్ చూస్తే చాలా చాలా బాగుంటుంది అని మాకు చాలామంది చెప్పారు. బట్ ఏంటంటే మేమైతే జస్ట్ చూసి వెళ్ళే ప్రాసెస్లో ఉన్నాం కదా, అందుకని చెప్పేసి కొంచెం లాంగేనండి. వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, లేదంటే ఆటోస్ కోసం అయితే చూసుకోవాలి, ఎందుకంటే లోపలికి ఉంది. అందుకని చెప్పేసి మేము ఎందుకులే చూసి వెళ్దామని వచ్చాం కదా. ఈ ప్రాజెక్ట్ అంటే ఆల్మోస్ట్ మా బ్రదర్ కూడా చూశాడు, షూట్ చేసి నాకైతే వీడియోస్ ఇచ్చాడు అనమాట. వీడియోస్ కూడా పంపించడం, మన వాళ్ళకి పోస్ట్ చేయడం, మన వాళ్ళందరూ చూడడం అన్నీ జరిగాయి కదా. అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ వరకు అయితే ఉండలేదు, ఎందుకు చాలా టైం టేకింగ్ అవుతుంది. చూసుకొని చక్కగా ఎంజాయ్ చేసి మనం ఇంకా బయటికి వెళ్ళాలనుకున్నవి అయితే ఉన్నాయి కదా, అలా చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరనమాట. చాలా పొడగండి, ఇది లోపల అనమాట, అన్నదానం అది చేస్తారంట. ఇది లోపలికి అంతా అయిపోయిన తర్వాత లోపల మేము కిందకి వెళ్ళాము. కింద చక్కగా అన్నదానం కాదు, మంచి హాల్ అయితే ఉంది. రెండో వైపు నుంచి మేము కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్పాను కదా, లాస్ట్గా రాముడికి సీతకి పట్టాభిషేకం, లంకా దహనం, ఇవన్నీ అగ్ని ప్రవేశం అన్నీ కూడా చక్కగా మంచి మంచి ఇమేజెస్ కింద ఇక్కడ పెట్టారనమాట. చూసి మాకు చాలా బాగా అనిపించింది. తెలియని వాళ్ళైతే చక్కగా తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే మాకు ఈ విషయాలు తెలుసు. తర్వాత పిల్లలు కూడా టక్కమని చెప్పేస్తున్నారండి. నాకైతే చాలా బాగుంటుంది, మేము చెప్పకముందే మా పిల్లల్ని తెలుసుకోవడం వల్ల చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇదండి, మీకు ఎలా అనిపించింది? అక్కడ చూస్తున్నారా వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ కూడా గోవింద నామాలు వేసి ఎంతో చక్కగా గోవింద నామాలు కొన్నిటికి వేశారండి. చాలా బాగుంది. శ్రీచక్రం అన్నీ వేశారు. సో ఇదంతా కూడా చక్కగా తిరిగి అదేనండి రాములవారి కోలి అనమాట. మేము వెళ్ళి చూసి దర్శించుకున్నాము. ఇంకా
చూడండి సరస్వతి దేవిని చూసారా ఎంత బాగుందో, మిడిల్ అన్నమాట. చాలా చక్కగా అనిపించింది నాకైతే, చాలా బాగుందండి. ఇదంతా కింద, మేము ఇప్పుడు తిరిగిందంతా పైన అనమాట. సో ఇదంతా పైన అంతను తిరిగి వచ్చిన తర్వాత కిందకి వచ్చామన్నమాట. ఆ కింద వచ్చేసి మొత్తం అంతా అన్నదానం అది జరుగుతుందన్నమాట. అన్నదానంకి ఒక రూమ్ పెట్టారు. చాలా చాలా బాగుంది. ఫుడ్ అయితే వేడిగానే వచ్చింది. బట్ కానీ మేము అక్కడ లంచ్ చేయలేదు, ఎందుకంటే మేము బయటికి వెళ్ళి వచ్చేసాం అనమాట. బయటికి వెళ్ళి వచ్చి లంచ్ చేసి వచ్చామన్నమాట. సో అక్కడదైతే చేయలేదు అనమాట, ఎందుకంటే అప్పటికే అవుతుంది. రాములవారి కళ్యాణం అయిన తర్వాత అక్కడ లంచ్ అనేది పెడతారంట. సో ఇక్కడ ప్రసాదం అది పులిహోర చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లడ్డు కూడా చాలా బాగుందన్నమాట. మేమైతే తీసుకున్నాం, చాలా చాలా బాగుంది. ఈ గార్డెన్ చూసారా, చిన్న చిన్న మొక్కలు, స్టెప్స్, దేవాలయంకి సైడ్న అనమాట. ఇదంతాను చాలా అయితే విశాలంగా ఉంది. దాతలు మిగతాది కొంచెం ఈ ముందుకు వెళ్ళేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ నీళ్ళ ట్యాంక్ అది ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే చూడదగిన ప్రదేశం అని నేను చెప్పానండి, చాలా నచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను కదా, దాన్ని ఇంకా ముందు షేర్ చేస్తాను, చూపిస్తాను రండి. ఇదంతా గార్డెన్ అనమాట, చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా అన్నదానం కోసం పెట్టింది. అక్కడ కనిపిస్తుంది దూరంగా, అది గోశాల. చాలా చాలా బాగుందన్నమాట. అక్కడ టోటల్గా ఒక మూడు ఆవులు ఉన్నాయి, చూసారు కదా. మొత్తం టోటల్గా అన్ని ఫ్యాన్లు అయితే వేసి ఉంచారు. ఫ్యాన్లు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మధ్యన శ్రీకృష్ణ విగ్రహం అనమాట. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వాటికి నీట్గా కడిగి అంతా క్లీన్ చేసి ఉంచారు. ఇక్కడ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది వచ్చేసి శ్యామల ఆవు అని అంటారు. శ్యామల ఆవు అని ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చాలామందికి ఇది ఆర్థిక విషయంలోనే ఇది చాలా చాలా మంచిదని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి అడుగు పెట్టించుకొని వస్తారనమాట. ఇదేనండి మాకు దొరికిన అక్కడ ఒక రకమైన పప్పి. సో దీన్ని పప్పి అనేసి నేను చెప్పాను, ఎందుకంటే ఈ దొరికిన కుక్క పిల్లని మేము సరదాగా వీడియో తీసుకున్నామని చెప్పి ఒక వేస్ట్ గడ అక్కడి నుంచి మాకు ఒక కామెంట్ పెట్టాడు. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఏదో మాకు కనిపించిందని చెప్పి ముచ్చటపడి ఒక 2-3 వీడియోలు తీసుకున్నాం ఈ కుక్కతో. సో అక్కడి నుంచి మాకు ఆ వేస్ట్ ఫెలో కామెంట్ పెట్టడం అయితే జరిగింది. నిజంగా రోడ్ మీద దొరికేవి ముచ్చటగా ఉంటాయని చెప్పి, రోడ్ మీదే కాదండి ఎక్కడ చూసినా మనకి చిన్న చిన్న కుక్క పిల్లలు అంటే, మూగజీవులు అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. సో వీడియో తీసుకుంటాం. ఇలాంటి పాపిష్టి వేదవులు భూమి మీద బోల్డ్ మంది ఉంటారు. భూమికి బరువు కన్నా నీ అమ్మకి బరువు, నువ్వు బరువేనరా వేస్ట్ వేదవా. నేనైతే అందుకని ఇలాంటి వాళ్ళ కోసం నేనేం చెప్పను, ఎందుకంటే భూమి మీద ఇలాంటి పిచ్చి కుక్కలు బోల్డ్ మంది ఉంటారనమాట. ఈ కుక్క వల్ల అలాంటి దరిద్రగుడి కామెంట్ మాకు వచ్చింది. సో ఎనీవే, కుక్కను అయితే అనడం నాకు ఇష్టం లేదు, దాని తల్లి అనమాట అది. సో ఒరే వేస్ట్ కూడా మంచి కామెంట్లు పెట్టరా, నలుగురికి ఉపయోగపడినట్టు, ఇలాంటివి కాదు. నువ్వు లేదంటే కుక్కన్న హీనంగా ఉంటావు. నేను ఈ కామెంట్ పెట్టిన విధంకి ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను. సో నా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ వచ్చేసి నేను చాలా చూసానండి. నిజంగా ఈ లోపలంతా తిరగాలంటే ఇటువంటి వెహికల్ మీద వెళ్ళొచ్చు అంట. అయితే మాదంతా ఇంకా తిరగడం చూడడం అంతా టోటల్గా అయిపోయింది అనమాట. ఇంకా మేము బయలుదేరాలనుకున్నాం. చూసారు కదా, అయితే రామనారాయణ అనమాట. చాలా చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, చూడని వాళ్ళు మన వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటనేది చూపిస్తాను, ఫాలో అయిపోండి. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతాం అనమాట. చూసారా, గార్డెన్ అంతా నల్ల క్రాటన్స్, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నలుపు, ఎరుపు, పచ్చ 3 రకాల క్రాటన్స్ అయితే ఉంది. గార్డెన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చక్కగా కూర్చోడానికి వాటికి వీటికి కంటిన్యూ వాటర్ పెడుతూ ఉంటారంట. చాలా చాలా బాగుంది చూడడానికి, మంచిగా లుక్ అయితే ఉందన్నమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం అని నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చెప్తాను. సో మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవన్నమాట. ఈ గ్రాస్ చాలా బాగుందని చెప్పేసి నేను అలా నడుస్తున్నాను. చాలా చాలా మంచిగా ఉందన్నమాట.
కాకపోతే ఏంటంటే ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటాయి కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నాను. చాలా బాగుంది. అక్కడ వచ్చి ఇక్కడ సర్వెంట్స్ అక్కడ ఉంటారంట, లంచ్ అది చేస్తున్నారు. సో చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉయ్యాల, కాకడమల్లి చెట్లు, చాలా చాలా రకాల గార్డెన్స్ అవి వేశారు. మేము ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్దామని చెప్పేసి టోటల్గా ఇదండి రామనారాయణ. చాలా చాలా బాగుంది. ఇక మేము ఈవినింగ్ అయ్యేసరికి గంట స్తంభం నుంచి బయలుదేరి రాజుగారి కోటను చూడడానికి వెళ్ళాం. రాజుగారి కోటను చూడడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే వీలు ఉంటుందంట. సో అయినా సరే చూసి వద్దామని చెప్పేసి ఇంకా చూడండి ఎంత బాగుందో. గంట స్తంభం దగ్గర అయితే మొత్తం ట్రాఫిక్ అంతా ఉంది. పండగ వాతావరణం కదా, చాలా రష్గా ఉందన్నమాట, రద్దీ వాతావరణంగా ఉంది. మార్కెట్ ఏరియా కదా, చాలా చాలా బిజీగా ఉందన్నమాట. సో మేమైతే కొంచెం అలా బయట స్నాక్స్ అవి తీసుకుంటూ ఇంకా చూడటమే స్టార్టింగ్ అని చెప్పేసినట్టు వెళ్ళారనమాట. ఇక్కడ రాజుగారి కోట చూసారా, ఇది మెయిన్ అనమాట. ఎంత ఉందో, నేను మాడపడుచు పిల్లలందరూ కలిసి వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు టైమింగ్ ఉందంటున్నారు. టైమింగ్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే అంట. ఇతనే విజయనగరం రాజులు. ఇది రాజుగారి కోట ఎంట్రన్స్ అటువైపు, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బట్ ఇప్పుడు బోత్ సైడ్ కూడా ఎంట్రన్స్ లాగే అయిపోయింది. లోపల అన్ని కలర్ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి చూసారా. అయితే మాకైతే వీడియో తీసుకోవడానికి అయితే అవ్వలేదన్నమాట. మేము కూడా నైటే వెళ్ళాం కాబట్టి వాళ్ళు మార్నింగ్ వస్తే మీరు చక్కగా వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అంత టైం అయితే మాకు లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో బయట నుంచే మొత్తం పిక్స్ అన్నీ తీసుకుంటూ కాస్త అక్కడ వీడియోస్ తీసుకోవడానికి అయితే చూసాం. బట్ కానీ చాలా చీకటిగా ఉందండి, లైట్స్ అన్నీ అంతగా ఏం లేదనమాట. అప్పట్లో ఇది చాలా ఫేమస్ అంట. ఆ పైనుంచి రాజుగారు చూస్తుండేవారంట. ఇప్పుడైతే అంతా మొత్తం అంతాను ఇంకా ఇక్కడ అటువంటి వాతావరణం ఏమీ కనిపించలేదు. పూర్వకాలంలో ఉండేవారు రాజులు, రాజ్యాంగాలు. ఇప్పుడైతే ఏమీ కూడా అంతగా నార్మల్ రొటీన్ లైఫ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఇద్దరు అయితే మాట్లాడుకుంటున్నాము టైమింగ్స్ కోసం. ఇక బోర్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. చాలా నీట్గా తీయ ప్రతి ఒక్క పిక్ అని చెప్పేసి చెప్తున్నారు మా సూర్యకుడిని పాపకి. మేమైతే అలా చూసుకుంటూ ఇంకా నడుస్తూ వెళ్ళామన్నమాట. ఏదేమైనా సరే నైట్ ఇంకా టైం అయిపోయిన తర్వాత డోర్స్ వేసిన తర్వాత ఇంకా ఆ టైంలో ఇంకెవరు కూడా తెయ్యరు కదా. మేము ఇంకా మార్నింగ్ వద్దామా ఏంటా అని చెప్పేసి వేరే వాళ్ళు వస్తే వాళ్ళని అడుగుతున్నారు అనమాట మా వాళ్ళు. బట్ కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏమి ఇక్కడ లేదనిపించింది నాకెందుకో. సో అందుకని చెప్పి జస్ట్ బయట నుంచి పిక్స్ అయితే తీసుకొని మేము వచ్చేస్తాం. అసలు ఆ డోర్ చూస్తారు ఎంత నిజంగా పాతకాలపు ఇల్లు, పాతకాలపు అలవాట్లు ఇవన్నీ కూడా కొంచెం మనకి కొన్ని నేర్పిస్తూ ఉంటాయేమో బహుశా. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. చూసారా, రాజుగారి తాలూకా కోట. అక్కడ ఉత్సవాలు, పైడితల్లమ్మ ఉత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు వీళ్ళ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. దీని గురించి పెద్దగా నాకైతే తెలీదు, నేను అంతగా ఏం తెలుసుకోలేదు. వెళ్ళొచ్చినంత వరకు మాత్రమే అనుకున్నాను అనమాట. కోట అయితే చాలా బాగుంది, బయట నుంచి చూస్తే చాలా బాగుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో నాకైతే తెలియదు. మేబీ మేము చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, బట్ అక్కడైతే కుదరలేదు. చాలా పెద్దదండి, నిజంగా చాలా చాలా పెద్దగా ఉందన్నమాట. సో కానీ మా సూర్య మాత్రం కొంచెం లోపలికి వీలు చూసుకొని వెళ్ళి కొంచెం షూట్ చేసుకొని అయితే వచ్చిన్నాడు. చుట్టూ తిరిగి కొన్ని ఫొటోస్ తీసుకొని మాలాగే ఇంకొంతమంది అయితే వచ్చిన్నారు. బట్ వాళ్ళకి కూడా తెలీదు, పండగ కదా, చుట్టాలు వస్తూ ఉంటారు. ఆ టైంలోనే కొన్ని ప్లేసెస్ చూద్దామని ఫిక్స్ అయిపోతూ ఉంటారు కదా కొంతమంది మాలాగే. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా చూసారు. అయితే మేము బ్యాక్ సైడ్ వెళ్ళాం కదా, ఇంకా ఫ్రంట్ సైడ్ వెళ్ళి జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంటుందో ఏంటో అని కొంచెం మేము ఆలోచించాము. సో పర్వాలేదు, వెళ్ళొచ్చు. ఈ నైట్ టైము 9 గంటలకి ఇలా అంత దీనిగా పండగ వాతావరణం అయినప్పటికీ కూడా రష్గా బాగానే ఉంది. కానీ
ఆ డోర్స్ అయితే ఓపెన్ చేయకపోవడం వల్ల అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అక్కడి నుంచి మేము బయలుదేరి క్రాఫ్ట్ బజార్కి వచ్చాము. చెప్పాను కదా, ముందు రోజు అయితే నేను మా పిల్ల వచ్చాము, తర్వాత రోజు మా ఆడపడుచుని తీసుకొని వచ్చాము అనమాట. మేమంతా చూసుకొని చక్కగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇక్కడ చిన్న చిన్న టీ పాట్స్, చిన్న చిన్న కప్స్ అనమాట. ఇది ఎంత బాగుంది ఈ కప్ చూసారా, చాలా ఉంది, ఒక టాయ్లా ఉంది కదా. మొత్తం అంతా చక్కగా మేము అయితే చూసాము, చాలా బాగుంది. పింగాణి ఐటమ్స్ మీదకే ఎందుకో ఈసారి అయితే మైండ్ ఎక్కువగా వెళ్తుందనమాట. ప్రతిదీ పింగాణి తీసుకుందామా అన్నట్టు, ఎందుకంటే స్టీల్ కాదు, ప్లాస్టిక్ కాదు, సో నీట్గా అనిపిస్తుంది ఎందుకో కానీ. సో ఈసారి మాత్రం వాటి కోసమే నేను ఎక్కువ ప్లాన్ చేసుకుంటాను. ఇల్లు మారితే మాత్రం ఖచ్చితంగా కొన్ని పింగాణి. ఇది చూడండి, ఫ్లవర్ వాజ్ అంటే చాలా బాగుంది. ఇటువంటి చిన్న చిన్న కొత్తిమీర, పుదీనా ఇటువంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా మనకి ఏంటంటే సరదా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏమైనా మంచిగా పెంచాలని. ఇది వచ్చేసి ఏనుగు, చిన్న టీ పాట్ చూడండి ఎంత బాగుందో, టీ తాలికది అనమాట. అంటే జస్ట్ ఒక స్పూన్స్, ఇది సెట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అనమాట. ఇక్కడ డబ్బులు దాచుకునే చిన్న చిన్న ఉండి లాంటివి ఉన్నాయి, జాడీలు ఉన్నాయి, కప్స్. నెక్స్ట్ ఏంటంటే మన అక్వేరియంలో వేసుకున్న చిన్న స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయండి. నాకు ఎక్కువగా అయితే మొక్కలు పెంచుకునే గోళలు అయితే బాగా నచ్చున్నాయి. పింగాణితో చేసిన పెద్ద పెద్ద గోళలు, అన్ని రకాలు చిన్న చిన్న పార్ట్స్ చూడండి. లైట్ ఎంత బాగుందో, ల్యాంప్ కింద చక్కగా ఇంట్లో మనం పడుకున్నప్పుడు పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. పింగాణిది లోపల లైట్ పెట్టి, కరెంట్ లైట్ అనమాట, శంఖం. డిఫరెంట్ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నిజంగా కొన్ని దగ్గర అంతగా ఏముండదు. చూడండి, హౌస్ ఇంటీరియర్ డెకరేషన్ కోసం కూడా కొన్ని ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. మనకి ఫ్లవర్ వాజ్ ఐటమ్స్ ఎక్కువ. ఇక్కడ చూడండి, రోజ్ వుడ్తో చేశారంట ఇది. డాక్టర్ చాలా బాగుంది, అంతా కర్రలు. ఇక్కడ గాజు స్టాండు, ఇంకా డాక్టర్, ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అంతేకాదు ఈ ఫ్లవర్ వాజ్ మంచి మోడల్గా రోజు కాస్ట్ కూడా అంతే, ఒక్కొక్కటి 850, 950, 1500. ఇక్కడ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ప్రతి దగ్గర కామన్. బట్ ఏంటంటే మేమైతే మాత్రం చెప్పాను కదా, ఇవైతే నేను ఏమీ తీసుకోను. కొన్ని ఆన్లైన్లో బుక్ చేస్తాను, కొన్ని అయితే నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాను. బ్యాంగిల్ సెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అంతేకాదు బ్యాంగిల్స్ కూడాను లుక్ అయితే ఉందన్నమాట. క్రిస్టల్తో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కొన్ని. అలాగే టాప్స్ మంచిగా ఉన్నాయన్నమాట. పిల్లలకి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇంకా బట్టల విషయానికి వస్తే మరి ఇక్కడికి వచ్చాక బట్టలు అయితే నేను ఎక్కువగా తీస్తాను అనమాట. షాప్సే ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇక్కడ రూబీస్ కూడా పెట్టేస్తారు. బ్లాక్ క్రిస్టల్స్, బ్లాక్ బీడ్స్ అన్ని రకాలు ఉన్నాయండి. కానీ ఒక్కొక్కటి 1800, 2000, 2500 ఇంత కాస్ట్లో చెప్తున్నాను అనమాట. సో అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉంటుంది. ఏదైనా గోల్డ్ షాప్లో తీసుకుంది, గోల్డ్ షాప్లోదే కదా అనేసి మా వదిన అనమాట. ఈ స్టోన్స్తో ఉన్న లాకెట్స్ మాకు చాలా బాగా నచ్చాయి. బట్ మేమేమనుకున్నామంటే ఖచ్చితంగా డిఫరెన్స్ చాలా ఉంది. అక్కడికి ఇక్కడికి రేట్ వేరియేషన్ అనేది చాలా ఉంది. బ్లాక్ క్రిస్టల్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. చెప్పల్స్ కూడా అట్లాగే ఉన్నాయన్నమాట. నాకు అన్నిటికన్నా ఇక్కడ నచ్చింది రోజ్ వుడ్తో చేసిన ఫర్నిచర్ అయితే బాగా నచ్చిందనమాట. అంతేకాదండి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చిన క్రిస్టల్స్ ఒకటి బాగా నచ్చాయి. బట్ నేనైతే ఏమి కూడా పర్చేజ్ చేయలేదు, జస్ట్ చూసి వచ్చేసాను ఇద్దరు కూడాను, అంతే. ఇంకా బ్యాంగిల్స్ విషయం మరొకసారి చూద్దామని అనుకున్నాం. బట్ అవి కూడాను ఎందుకో మరి తీసుకోలేదండి. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొనుక్కోవడం అలవాటే, కానీ ఈసారి అయితే ఏమీ తీసుకోలేదు. మేము తీసుకోకుండా అలా వచ్చేసాము. చక్కగా మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఫుడ్కి ఇస్తాము. ఫుడ్ విషయంలో మాత్రం అసలు తగ్గేదే లేదన్నట్టు తింటూ ఉంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే బాగుంది. చాలామంది కూడా పండగలు ఇలాంటివి మళ్ళీ మేము క్రిస్టల్స్ దగ్గరికి వచ్చి
చూసామన్నమాట. మళ్ళీ ఏం తీసుకుందామా ఏంటని, బట్ ఏంటంటే ఎందుకో వద్దనుకున్నాము. ఈసారి ఒక మంచివి తీసుకోవాలి, బయట తీసుకోవాలని డిసైడ్ అయిపోయాం అనమాట. ఒకే లాంటివి లైట్ కలర్సే ఒక ఎక్కువ నచ్చుతున్నాయి అన్నమాట. సో ఇదనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఏంటి, మీరు కూడా క్రాఫ్ట్కి వెళ్తే ఇలాగే తీసుకుంటారా ఏంటండి నాకు కామెంట్ చేసేసేయండి. అంతేకాదండి, ఇక్కడ ఒకదాన్ని మించింది ఒకటి కలర్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే, ఇవన్నీ కూడా నార్మల్గా దొరికే ఐటమ్సే, కానీ అన్నిటికన్నా మేము ఎక్కువ ఇక ఫుడ్ విషయం చూసాము. పావుబాజీ తీసుకున్నాము. పావుబాజీ, న్యూడిల్స్, ఇంకా అన్నీ టేస్ట్ చేసేసామండి. ఒకటి కాదు కదా. మేము ఖచ్చితంగా బయటికి వెళ్ళాక మాత్రం ఖచ్చితంగా ఫుడ్ తీసుకోకుండా రాము. స్నాక్స్ అయితే కంపల్సరీగా మంచూరియా, పానీపూరి, న్యూడిల్స్ ఇటువంటివన్నీ ట్రై చేస్తామండి ఖచ్చితంగా. సో మీరు ఎలా తింటారు ఏంటనేది మాకు కామెంట్ చేయండి. మేమైతే ఖచ్చితంగా ఫుడ్డీస్ అనే చెప్తాను నేను. సో అదండి, సంక్రాంతి రోజు అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది సంక్రాంతి మరుసటి రోజు, అంటే కనుమ రోజు అనమాట. కనుమ రోజు ఇంకా మేము బయలుదేరిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఎర్లీ మార్నింగే లేచి ఒకసారి క్లైమేట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చాలా చక్కగా ఉందన్నమాట. మంచు అయితే కొంత వీడినట్టుగా చాలా చాలా బాగుంది. మేమైతే ఎంతో ఫాస్ట్గా లేచిపోయి ఇంకా రెడీ అయిపోయాము. కాస్త మేడం మీదకి వచ్చి ఎట్లా ఉందో వాతావరణం అంతా చూసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి ఇలా పొద్దున్నే లేవడం అలవాటు ఉంది, లేచాక మేడం మీదకి రావడం అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారా, ఇది ఎంతను కూడాను నేను ఒక వారంలో చేసిన వీడియో అనమాట. మీకు పెడదామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకేం లేదండి, అక్కడి నుంచి మేము బయలుదేరి చక్కగా అయితే మేము ఇంకా ఇంటికి రావాలి కదా, అందుకనేసి ప్రిపేర్ అయిపోతున్నాం అనమాట. బయలుదేరిపోతున్నాము. ఇంకేముంది, కనుమ మరుసటి రోజు ఇంకా 2 రోజులు ఎంజాయ్ చేసి అక్కడి నుంచి అందరికీ డ్యూటీసే కదా, ఇంకా మేము బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి కొంతవరకు ఏంటి సిటీలోకి సిటీలోనే ఆల్మోస్ట్ మా ఆడవచ్చు అనేది సిటీలో అనమాట హౌస్. సో మేము వెహికల్తో వచ్చాము. అయితే ఇక్కడి నుంచి మళ్ళేసుకొని మళ్ళీ ఒకసారి మార్నింగ్ రాజుగారి కోట ఎలాగుందో అని చూద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ చూసారా, ఎక్కువగా ట్రాఫిక్ ఏం లేదు, నిశ్శబ్దంగా చాలా చాలా చక్కగా ఉంటుంది. అందులో కనుమ రోజు ఇంకెవరు ఉంటారండి బాబు, బయట జనాలు అసలు ఉండరనమాట. కానీ మేమైతే మార్నింగ్ అయితే బయలుదేరాము. బట్ మంచు చాలా ఉంది. వెళ్తూ మళ్ళీ ఒకసారి పార్క్ దగ్గర ఆగుదాము, కొన్ని పిక్స్ అయితే తీసుకుందాం అనేసి ప్రిపేర్ అయిపోయాము అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ తీసేస్తారు పార్క్. 5-5:30కి తీస్తారంట. వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు చాలామందినే వస్తారంట. అందుకని చెప్పి మార్నింగే తీసేస్తారు. ఈ గార్డెన్ అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది. పచ్చని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచు. అయితే మేము కొన్ని ప్యాకెట్స్ పట్టుకున్నాం అనమాట. సో వాటిని అయితే కింద ఉంచడానికి మరి ఇష్టం లేక పైకి అవి కూడా పట్టుకుని వెళ్ళిపోయాయి అనమాట. ఎక్కువసేపు ఉన్నాము, జస్ట్ ఒక 5 మినిట్స్ అనమాట. ఎక్కువసేపు అయితే లేమన్నమాట. ఇంకా మాకు ఎందుకంటే టైం అయిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రావెల్ చేయాలి కదా, అందుకని చెప్పేసి మాకు టైం అయిపోతుంది అని చెప్పేసి కాసేపు అలా జస్ట్ మార్నింగ్ ఇదంతా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒకసారి మేము ట్రై చేసాం అనమాట. చాలా చాలా బాగుంది. ఇదిగోండి చెరువు ఎంత చక్కగా ఉందో చూడండి. ఎర్లీ మార్నింగ్ ఇలాంటివి చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. నేనైతే ఈ మన జనవరి 1 దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకా మన పండుగ అయిపోయినంత వరకు ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా తిరిగాము ఏంటి అన్నీ మీరు కూడా చూస్తారు మాతో పాటు అని చెప్పేసి నేను ఇది పోస్ట్ చేస్తున్నానండి. రామనారాయణ అది ఎందుకు పోస్ట్ చేశానంటే, మేము అక్కడికి వెళ్ళి వచ్చాము కదా, చాలామంది రామనారాయణ చూడలేని వాళ్ళు ఉంటారు కదా. సో నాకు తెలుసు, నా వీడియోలో చాలా చాలా కొంతమంది ప్రదేశాలను అయితే చూస్తున్నాను అనమాట. ఇంక ముందు కూడా కొన్ని ప్రదేశాలను పెడతాను.
సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది. అదిగోండి, ఇక్కడికి రామనారాయణ వెళ్ళి మేము ఆ కుక్క విషయంలో మాత్రం డిసప్పాయింట్ అయ్యాను. నిజంగా కనిపించిన ఒక పప్పీతోని ఒక వీడియో తీసుకుంటే కొంతమంది అసలు చూడలేదు. నిజమేనండి, అయిన వాళ్ళకే మన పైన ఇయర్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, కాని వాళ్ళకి ఎవరికో ఇయర్స్ ఉండదని వాళ్ళు ఎలా అనుకుంటాం చెప్పండి, నిజమే కదా. సో ఫ్రెండ్స్, నిజమేనండి, అయిన వాళ్ళకి కాకుండా కాని వాళ్ళకి కంచాలని మన పెద్దలు ఊరికే అన్నారు. నాకైతే ఇక్కడ ఏమో అంతగా అనిపించలేదు. సరే ఇంకా వెళ్దాం, బయలుదేరదామని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా బయలుదేరిపోతున్నాం మేమైతే, ఎందుకంటే మేము చెప్పాను కదా మళ్ళీ బళ్ళగా పెట్టేసి మళ్ళీ మేము ట్రావెల్కి స్టార్ట్ అయిపోవాలి. అందుకని చెప్పి మేము బయలుదేరాము. ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది, అయితే నేను స్టాచ్యూ పిక్ తీసుకుందామా అనేసి అనుకున్నాను అనమాట. స్టాచ్యూ పిక్ అయితే నైట్ తీసుకుంటే ఎలా పడుతుంది అనుకున్నాం, బట్ నైట్ మా సూర్య కొన్ని పిక్స్ తీసాడు, బట్ వాటిలో కొన్ని పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా పగలు మార్నింగ్ టైంలో ఒక పిక్ తీసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను దీన్ని కూడా దిగాలని అనుకున్నాను అనమాట. సంక్రాంతి, కనుమ అందరూ హడావిడిలో ఉంటే మేము వచ్చి హడావిడిలో ఉన్నాం అన్నమాట. అయితే నాకు ఆల్రెడీ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదండి, ఇంకా 1 or 2 days మిగులుతాయి. ఇంకా మా ఆఫీసులతో ఆటతోని వెళ్ళిన తర్వాత అన్నీ కూడా సర్ది పెట్టుకొని చేసుకున్నట్టు అన్ని పనులు అయిపోయాయి అనమాట. అంత ఇంకొక విషయం మర్చిపోయాను. ఇక్కడి నుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్ అయితే మారిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళాక మీకు ఒక పర్సన్ అయితే పరిచయం చేస్తాను, చూసేద్దాం రండి. ఇదంతా ట్రావెలింగ్ అనమాట, చాలా ఫాస్ట్గా వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా సంక్రాంతి వీడియో అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మేము చాలా దగ్గర అయితే మాకు అడగలేదని వస్తే అక్కడ 10కి బయలుదేరితే ఫాస్ట్గానే వెళ్ళిపోయాం అనమాట. 1 or 2 hours వెళ్ళిపోవచ్చు కదా. విజయవాడ నుంచి శ్రీకాకుళం దగ్గర ఇంకా శ్రీకాకుళం వచ్చామన్నమాట. శ్రీకాకుళం వచ్చి నార్మల్గా ఉంటుందా, అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, మేమైతే చాలా ఫాస్ట్గానే వచ్చాము. బట్ మేమైతే శ్రీకాకుళంలో చేసుకున్న సంక్రాంతి మిస్ అయిపోయాము. ఇంటికి రాగానే ఫస్ట్ బయట చేసింది ఏంటి అంటే చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా బిర్యానీ అయితే ఆల్మోస్ట్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసిన తర్వాత లాలీపాప్స్ అయితే చూసారా, గ్రేవీ అవన్నీ ఫినిష్ అయిపోయేవి. సో ఫ్రెండ్స్, ఇదండి అసలు చాలా ఫుడ్ అనమాట. నేనైతే చాలా వరకు తింటాను, చాలా ఇష్టం అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? ఇక్కడ వచ్చేసి మేమైతే కొబ్బరి రొట్టె అయితే తింటామండి. శుభ్రంగా ఫుడ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ అయితే కొబ్బరి రొట్టె అయితే మస్తు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా మందికి కొబ్బరి రొట్టె అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి నాకైతే చాలా ఇష్టం. కొబ్బరి రొట్టె వైజాగ్లో దొరుకుతుంది కాంప్లెక్స్ దగ్గర. అంతేకాదు మన శ్రీకాకుళం సలా బేకరీలో కూడా బాగుంటుంది. నేనైతే ఎక్కువ తింటాను అనమాట. ఇది వచ్చేసి పప్పి మాదనండి, మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ట్రింకిల్ చాలా బాగుంటుంది, చాలా నెమ్మది ఉంటుంది. ఇది ల్యాబ్ డాగ్. మేమైతే అక్కడ ఫొటోస్ తీసుకున్నందుకు, వీడియో తీసుకున్నందుకు వాడు వేస్ట్ వేలో కుక్కలు అమ్మడిగాడు కదా. నిజానికి ఏంటంటే ఈ మా టామీ చూడండి ఎంత బాగుంది, ఎంత షైనీగా, ఎంత చక్కగా ఉందో. తనకి చాలా మంచి హ్యాబిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా మూగజీవాలకే ఉంటాయండి చాలా చక్కగా. దీనికి 1 month మీద 1 month అంటే ఒక నెల కుక్క అనమాట. చాలా బాగుంది పప్పు అయితే. దానికి ఆటికి కళ్ళు అది చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా బిస్కెట్స్, పాలు, ఇంకా ఎగ్ అయితే చక్కగా బాయిల్ చేస్తే తింటుంది అనమాట. చాలా ఇష్టంగా తింటుంది. అరవడం, ఇంకా గెంతడం, రోజంతా ఇలా గెంతడం, అరవడం దీని యాక్టివిటీ అనమాట. చూసారు కదా, బిస్కెట్స్ అయితే బాగా తింటుంది, పాలను చక్కగా తింటుంది అనమాట. ఇంకా ఎగ్ అయితే కంపల్సరీ బాయిల్ చేస్తే పీసులు కింద కట్ చేసి పెట్టాలి, లేదంటే తినదు. ఇంకొక విషయం ఉందండి, ఏమైనా అన్నామంటే అస్సలు
ఏం తినదండి, అంత పౌరుషం దీనికి ఎక్కువను. నిజంగా చాలా చాలా మంచిది. చక్కగా ఉంచండి ఎలా కూర్చుంటుందో ఎండలో. మార్నింగ్ అయితే చక్కగా ఎండలోనే ఉంటుంది ఎక్కువసేపు. అన్ని డాగ్స్ లాగా లోపలికి వచ్చేది. మేమైతే ఎండలో కాసేపు అలా ఉంచామన్నమాట. ఇంకా డే అంతాను మరి ఇంకా ఇది చక్కగా వచ్చి లోపలికి కూర్చుంటూ ఉంటుంది. అయిపోయింది. వేడిగా కాస్త స్నానం చేసిన తర్వాత అమ్మగారు కాస్త ఒళ్ళు ఆరబెట్టుకొని వీడ చక్కగా పడుకుందనమాట. ఇది దీని యాక్టివిటీస్ రెడీ. ఇట్లా స్నానం చేసాక కాసేపు అయితే ఆరబెడతాను అనమాట. అస్సలు రాదు స్నానం చేసేంత నీటితో లోపలికి వెళ్ళిపోద్ది. ఎండలో ఉండమంటే అస్సలు ఉంటుంది. సో దీంతోనే అయిపోతుందండి మొత్తం టైం అంతా కూడా ఇలా అప్పుడప్పుడు. కానీ ఎక్కువగా మా ఇంటికి తెచ్చి చాలా తక్కువ, ఎందుకంటే ఎవరు ఉండం కాబట్టి. మేమిద్దరం కూడా, నేను మా వారిద్దరు కూడాను ఆఫీస్కి వెళ్ళిపోతాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా తమ్ముడాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట. సో చాలా చక్కగా యాక్టివ్గా ఆడుతూ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? మా పప్పి నచ్చిందా? మాకు పప్పి ఉంది, సో చూసారు కదా. కాబట్టి అందుకే పప్పీస్ అంటే అంత ఇష్టం అనమాట మాకు. సో వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. బెల్ సింబల్ కొట్టండి, ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసాను. ఓకే బాయ్, మరో మంచి వీడియోలో కలుస్తాను.